హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ తెలుగువారి ఆవకాయ. మామిడికాయల సీజన్ వచ్చిందంటే ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో కంపల్సరీ పెట్టుకుంటారు కదా ఆవకాయ. ఈరోజు మనం దాన్ని పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం మామిడికాయలు కొంచెంసేపు వాటర్లో వేసుకొని అలా నానబెట్టుకోండి. తర్వాత వీటిని నీట్గా తడి లేకుండా తుడుచుకోండి. ఒక క్లాత్ పెట్టుకొని అన్నీ ఇలా తుడిచి పక్కన పెట్టేసుకోండి. తుడిచిపెట్టుకున్న మామిడికాయలన్నీ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఏదో ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 5 కప్పులు ముక్కలు రావాలండి. ఆ కప్పుతోనే అన్నీ మనం మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1½ కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మామిడికాయ ముక్క మెత్తపడకుండా సంవత్సరం అంతా గట్టిగా ఉంటుందండి. అందుకే ఆయిల్ వేసుకొని ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మెజరింగ్ కప్తోనే 1 కప్పు కారం, 1/2 కప్పు ఆవపిండి, 1/4 కప్పు ఉప్పు, కొంచెం మెంతులు మీరు కావాలంటే మెంతిపిండి కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, వాటిని కొంచెం కొంచెంగా దానిలో వేసుకుంటూ కారం అన్నీ బాగా పట్టిన తర్వాత మీరు ఆవకాయ ఏ డబ్బాలో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో దానిలో వేసుకోండి. అన్ని మామిడికాయ ముక్కలు ఇదే ప్రాసెస్లో చేసుకోండి. లాస్ట్లో మిగిలిన కారము ఆయిల్ అంతా అదే మామిడికాయ ముక్కల్లో అలా వేసేసుకోండి. మిగిలిన ఆయిల్ కారం అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం దంచుకున్న తెల్లుల్లి, 1/4 కప్పు తెల్లుల్లి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 3 డేస్ అలా వదిలేయండి. 3 డేస్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఆవకాయ ఎంత బాగా తయారైందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.